హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాగేష్ టెక్. సో ఈరోజు మన జాబ్ డిస్కషన్ ఏంటంటే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో మనకి ఫ్రెషర్స్ జాబ్స్ అయితే మనకి వేకెన్సీ ఉన్నాయండి. డైరెక్ట్ వాకిన్స్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి హైదరాబాద్లో అనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి MBA డిగ్రీ. సో మన ఛానల్లో మోస్ట్లీ మనకి ప్రైవేట్ జాబ్స్ అయితే మనం అప్లోడ్ చేస్తామండి. మీకు ఎవరైనా ప్రైవేట్ జాబ్లో ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి పొజిషన్స్ ఏమున్నాయి మొత్తం అయితే పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనకి ప్రజెంట్ అయితే మనకి ఇంటర్నల్ ఆడిటర్స్ అయితే మనకి వేకెన్సీ ఉన్నాయండి. సో మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి MBA ఫినాన్స్ విత్ BCom డిగ్రీ ఓన్లీ. 2021 నుంచి 2023 ఎవరైతే పాస్డ్ అవుట్ అవుతారో మినిమం అయితే 65% అయితే మనకి మ్యాండేటరీ అయితే అడుగుతున్నారండి మనకి యావరేజ్గా. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మనకి 0 నుంచి 2 years అయితే ఫ్రెషర్స్ కూడా మనకి వేకెన్సీ ఉన్నాయండి. మనకి డిజిగ్నేషన్ వచ్చేసరికి PGT అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే మనకి ఈ పోస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి కాండక్టింగ్ ఇంటర్నల్ ఆడిట్స్ అండ్ ఎవాల్యుయేట్ ఎఫిషియెంట్లీ ఫినాన్షియల్ అండ్ కంట్రోల్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ఆపరేషన్ ప్రాసెస్ అనమాట. అసైనింగ్ ఎన్షూరింగ్ కంపెనీ కంప్లైన్స్ అండ్ అప్లికేబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కంపెనీ పాలసీస్ ఇన్ ఇండియా, ఎన్షూర్ కంప్లైన్స్ అండ్ SOP అగ్రిమెంట్స్ అండ్ రెగ్యులర్ అండ్ లాస్ అనమాట. సో వెరిఫైడ్ ట్రాన్సాక్షన్స్ అండ్ కండక్టింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీ, ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ అండ్ మేబీ అడ్వైజింగ్ మేనేజ్మెంట్ అనమాట. సో ఇవేంటి మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీ అండి. సో ఫ్రెషర్స్ కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చు, డైరెక్ట్గా వాకింగ్ అనమాట. సో ఓన్లీ వాళ్ళైతే మేల్ క్యాండిడేటే అడుగుతున్నారండి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ అనమాట. సో మనకి జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాదు. సో రిక్వైర్మెంట్ ఏంటి, కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏమడుతున్నారంటే దిస్ పొజిషన్ రిక్వైర్డ్ ఫ్రీక్వెంట్లీ ట్రావెల్స్ అక్రాస్ ద ఇండియా. సో ఈ పొజిషన్లో అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ట్రావెల్ అయితే చేయాల్సి వచ్చింది. సో వాళ్ళకైతే ఏవైతే మనకి మెగా ఇంజనీరింగ్ సైట్స్ ఉంటాయో సో సైట్స్కి వెళ్ళేసి మనకి ఇంటర్నల్ ఆడిట్స్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే మనకైతే వర్క్ చేయాల్సి వచ్చింది అనమాట. సో మినిమం అయితే వీక్లీ ఒకసారి అయితే మనకి వీక్లీ ఆర్ మంత్లీ అయితే ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో ఎవరికైతే ట్రావెల్కి ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళైతే ఈ జాబ్ అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రీక్వెంట్లీ మనకి ఫ్రీక్వెన్సీ ఇంగ్లీష్ ఆర్ హిందీ మ్యాండేటరీ అయితే సెలెక్టెడ్ అడుగుతున్నారు. సో ఇంగ్లీష్ అండ్ హిందీ అని కొంచెం మనకి బేసిక్ మనకి మాట్లాడడం అయితే వస్తే సరిపోతుంది అనమాట. క్యాండిడేట్ మస్ట్ ప్రొసీడ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ వెరిఫికేషన్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఓన్లీ రిలీజ్ ద ఆఫర్ లెటర్స్. సో ఎవరైనా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళైతే ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే వాళ్ళకి వెరిఫికేషన్ చేసిన తర్వాతే సో వాళ్ళకి ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. సో మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళి మీకు ఓకే అయిన తర్వాత మీకు వాళ్ళైతే ఓకే చెప్తే ఆఫర్ సర్టిఫికేట్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఆఫర్ లెటర్ మనకి ప్రొవైడ్ చేస్తారు. వన్స్ ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరైతే జాబ్లోకి వెళ్ళవచ్చండి. సో మనకి ఇక్కడ రెజ్యూమ్స్ ఈమెయిల్స్ ఉన్నాయండి. మీకు ఈమెయిల్స్ కూడా మీకు రెజ్యూమ్ మీద పంపించాలంటే పంపించండి. ఇక్కడ స్కాన్ ఉంది, స్కాన్ కోడింగ్ కనిపిస్తుంది. ఎవరికైనా స్కానింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా స్కాన్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఫైనల్గా ఇది మనకి వాకింగ్ ఇంటర్వ్యూ అనమాట. ఇది వచ్చేసరికి 11 Jan 2025 సాటర్డే 9:30 AM నుంచి 1 PM అయితే మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ లొకేషన్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, బాల్నగర్, హైదరాబాద్. సో మనకి జాబ్ వచ్చేసరికి ఇంటర్నల్ ఆడిట్స్ అనమాట. సో ప్రజెంట్ ఇది ఈ జాబ్స్ అయితే వేకెన్సీ ఉందండి. ఫర్దర్గా నేను వేకెన్సీ ఏమన్నా పడితే నేను ఫర్దర్గా నోటిఫికేషన్ వీడియో చేస్తాను. సో అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే.